దేవుడి నామానికే మహిమవని. యేసుక్రీస్తు సమాధానానికే కర్త కాబట్టి సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులవుతారు. మనం సమాధానం పరచాలి. వేరే వాళ్ళు అసమాధానంగా ఉన్నా, ఏ విషయంలోనైనా సరే బేజారులో ఉన్నా మనం సమాధానపరచాలి. నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మనం నీతిగా ఉంటే హింసించబడతామని ధన్యత చెప్తా అన్నాడు దేవుడు. మనం దేవుడిని నమ్మిందే కాదు, వాక్యం అనుసారంగా ఉంటే ఇంకా ధన్యులుగా ఉంటాము. పరలోక రాజ్యమే మందని చెప్పున్నాడు. నీతి నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెప్పు మాట వెళ్ళయ్యూ పలికినప్పుడు మీరు ధన్యులు. మన మీద ఉన్నింది లేనిది మాట్లాడేటప్పుడు మనం బాధపడతాము, కానీ అలాగా మాట్లాడినప్పుడు మనం ధన్యులము అని దేవుడు చెప్పాడు. అట్లాంటప్పుడు మనం టెన్షన్ తీసుకోకుండా మనం వేరే వాళ్ళ దగ్గర నిరూపించుకోవాలని కాకుండా మనం దేవుడి దగ్గర మాత్రం నిరూపించుకునే చూద్దాం. అన్ని విషయాల్లో సహా దేవుడి కోసం